నా 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 నా. ఫ్రెండ్స్, ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి వీడియోకి అయితే ఒక లైక్ అయితే చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మీరు లైక్ అయితే చేస్తే నాకు ఎంతో యూస్ఫుల్ అవుతుంది ఫ్రెండ్స్. ప్లీజ్. ఫ్రెండ్స్, డెమో వీడియో అయితే చూసారు కదా. మీరు కూడా మీ పిక్స్ పెట్టుకొని ఎలా చేయాలని చూపిస్తాను. ముందైతే అలర్ట్ మోషన్ అయితే యాప్ అయితే ఓపెన్ చేయండి. నేను అలర్ట్ మోషన్ యాప్ అయితే డిస్క్రిప్షన్ ఇస్తాను. మీరైతే అక్కడికి వెళ్ళి అయితే డౌన్లోడ్ చేసుకోండి. అలర్ట్ మోషన్ అయితే యాప్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాతకి ఇక్కడ ప్రాజెక్ట్స్లోకి అయితే రండి. ప్రాజెక్ట్స్లోకి వెళ్ళిన తర్వాతకి నేను మీకు డిస్క్రిప్షన్లో బీట్ మార్క్ ఇంకా షేక్ ఎఫెక్ట్ అయితే ఇస్తాను. రెండైతే ఇంపోర్ట్ చేసుకోండి. ఇప్పుడు మనం బీట్ మార్క్ పైన ట్యాప్ చేసుకున్నాం. బీట్ మార్క్ పైన ట్యాప్ చేసిన తర్వాతకి నేనైతే లిరిక్స్ ఎఫెక్ట్స్ అని అయితే యాడ్ చేశాను. యాడ్ చేసిన తర్వాత ఇప్పుడు మీరు ఏం చేయాలంటే మెయిన్గా ఈ రెడ్ మార్క్ అంటే బీట్ మార్క్ దగ్గర మీ పిక్స్ అయితే యాడ్ చేసుకోవాలి. అది ఎలా యాడ్ చేసుకోవాలో నేను చూపిస్తాను. మీరైతే సేమ్ చూసైతే యాడ్ అయితే చేసుకోండి మీ ఫోటోస్. ఇప్పుడు ఈ బీట్ మార్క్ ఉంది కదా, ఈ బీట్ మార్క్ పైన ట్యాప్ ఈ బీట్ మార్క్ పైన లైన్ అంతా వచ్చేసుకొని ప్లస్లోకి వెళ్ళేసి వీడియోలోకి వెళ్ళేసి ఫోటో పైన క్లిక్ చేసి ఫిల్ కంపోజిషన్ అయితే ట్యాప్ చేయండి. ఫిల్ కంపోజిషన్ వచ్చిన తర్వాత ఇక్కడ ఈ రెడ్ లైన్ వేసుకొచ్చి ఫోటో అయితే కట్ చేయండి. కట్ చేసిన తర్వాత ఇప్పుడు మనం తేజ అన్నది అయితే యాడ్ చేసుకున్నాం కదా, ఇప్పుడు వర్షాలు అది కూడా యాడ్ చేసుకున్నాం. వీడియోలోకి వెళ్ళేసి ఇంకో పిక్ ఫిల్ కంపోజిషన్ ఏరియా ఫోటో అనేది ఇలాగే అడ్జస్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. మూవ్ అండ్ ట్రాన్స్ఫర్ దగ్గర వేసి అడ్జస్ట్ అయితే చేసుకోండి. ఫోటోని అయితే అడ్జస్ట్ చేసుకుంటాం కదా, సేమ్ అలా అయితే అడ్జస్ట్ చేసుకోండి. మళ్ళీ ఇక్కడికి వచ్చేసినాక ఫోటోని అయితే రైట్ కట్ చేసుకోండి. కట్ చేసిన తర్వాత మళ్ళీ ప్లేస్లోకి వెళ్ళేసి మీడియోలోకి వెళ్ళేసి ఇంకో తేజ అనేది ఒక పిక్ యాడ్ చేసుకుందాం. ఫిల్ కంపోజిషన్ ఏరియా అడ్జస్ట్ అయితే చేసుకోండి. ఫోటోని ఈ బీట్ మీద వచ్చి ఫోటో అయితే కట్ చేసుకోండి. మళ్ళీ ప్లేస్లోకి వెళ్ళేసి మీడియోలోకి వెళ్ళేసి తేజ వర్షాక అయితే ఇంకో పిక్ అయితే యాడ్ చేసుకోండి. ఫిల్ కంపోజిషన్ ఏరియా సో ఇలా పిక్స్ అయితే యాడ్ చేసుకోండి మీరు. మళ్ళీ ప్లేస్లోకి వెళ్ళేసి మీడియోకి వెళ్ళేసి ఇంకోటి తేజ అనేది అయితే యాడ్ చేసుకోండి. 1 by 1 పిక్ అయితే యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇలా 1 by 1 పిక్ అయితే యాడ్ చేసుకోండి. ఇప్పుడు మళ్ళీ ఒక వర్షాక పిక్ అయితే యాడ్ చేస్తున్నాను నేను. చూడండి, ఇక్కడ ఫోటో పైన క్లిక్ చేసి 3 వెళ్ళేసి ఫిల్ కంపోజిషన్ ఏరియా ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత ఫోటోని కిందికి అయితే స్క్రోల్ చేసి కొంచెం జూమ్ అయితే చేసుకోండి. ఫోటోని అయితే కరెక్ట్ లైన్ పైకి తీసుకొచ్చి ఫోటో అయితే కట్ చేయండి. కట్ చేసిన తర్వాత మళ్ళీ ప్లేస్లోకి వెళ్ళేసి మీడియోకి వెళ్ళేసి ఇంకో తేజాన పిక్ అయితే యాడ్ చేయండి. ఫిల్ కంపోజిషన్ ఏరియా మీరు కూడా మీ పిక్స్ అయితే పెట్టుకొని యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్. మంచి అయితే లుక్ అయితే ఉంటుంది. ఇక్కడికి వచ్చేసి ఫోటో అయితే కట్ చేసుకోండి. మళ్ళీ ప్లేస్లోకి వెళ్ళేసి మీడియోకి వెళ్ళేసి ఇంకో పిక్ అయితే యాడ్ చేసుకోండి. ఫిల్ కంపోజిషన్ ఏరియా మొత్తం 3 times అయితే ఉంటాయి. ఇలా మీరు యాడ్ చేసుకోండి. 3 times అయితే యాడ్ చేసుకోండి. కట్ అయితే తీసుకోండి. మళ్ళీ మీడియోకి వెళ్ళేసి ఇంకో ఫోటో అయితే యాడ్ చేసుకోండి. ఫిల్ కంపోజిషన్ ఏరియా కట్ చేసుకోండి. మళ్ళీ ప్లేస్లోకి వెళ్ళేసి మీడియోకి వెళ్ళేసి ఇంకో ఫోటోనే యాడ్ చేసుకోండి. ఫిల్ కంపోజిషన్ ఏరియా ఫోటో అయితే కట్ చేసుకోండి. ప్లేస్లోకి వెళ్ళేసి మీడియోకి వెళ్ళేసి ఇంకో పిక్ అయితే యాడ్ చేసుకున్న తర్వాత ఫుల్ కంపోజిషన్ ఏరియా ట్యాప్ చేసిన తర్వాత బీట్ మీద వెళ్ళేసి రెడ్ మార్క్ అయితే చేసుకోండి. ప్లేస్లోకి వెళ్ళేసి మీడియోకి వెళ్ళేసి ఇంకో పిక్ అయితే యాడ్ చేసుకోండి. ఫిల్ కంపోజిషన్ ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత మూవ్ అండ్ టచ్లోకి వెళ్ళేసి ఫోటోని అయితే అడ్జస్ట్ అయితే చేసుకోండి. అడ్జస్ట్ చేసుకున్న తర్వాతకి మళ్ళీ బీట్ మీద వెళ్ళేసి ఫోటో అయితే కట్ చేసుకోండి. కట్ చేసిన తర్వాత ప్లేస్లోకి వెళ్ళేసి మీడియోకి వెళ్ళేసి ఇంకో ఫోటో అయితే యాడ్ చేసుకోండి. ఫిల్ కంపోజిషన్ ఏరియా ఫోటో అయితే కట్ చేసుకోండి. ప్లేస్లోకి వెళ్ళేసి మీడియోకి వెళ్ళేసి ఫిల్ కంపోజిషన్ ఏరియా ఫోటో అయితే అడ్జస్ట్ అయితే చేసుకోండి. మళ్ళీ ప్లేస్లోకి వెళ్ళేసి ఇంకో పిక్ అయితే యాడ్ అయితే చేసుకోండి. ఫిల్ కంపోజిషన్ ఏరియా సో ఇక్కడికైతే మన పిక్స్ అయితే అయిపోయింది. ఇప్పుడైతే గ్రూప్ ఉంటుంది. ఈ గ్రూప్ కూడా ఎలా ఎడిట్ చేయాలో చూపిస్తాను. ముందైతే గ్రూప్ దగ్గరికి వెళ్ళేసి గ్రూప్ పైన
క్లిక్ చేయండి. గ్రూప్ పైన క్లిక్ చేసిన తర్వాతకి ఎడిట్ గ్రూప్ ఉంటుంది కదా, ఈ గ్రూప్ పైన క్లిక్ చేసిన తర్వాతకి ఇక్కడ వీడియో ఫోటో ఉంటుంది. ఈ ఫోటో పైన సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసిన తర్వాతకి కలర్ అండ్ ఫిల్ వెళ్ళేసి స్టార్ ఐకాన్ మీద ట్యాప్ చేయండి. స్టార్ ఐకాన్ మీద ట్యాప్ చేసిన తర్వాతకి మీరు ఒక ఫోటో అయితే యాడ్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నేనైతే ఈ పిక్ అయితే యాడ్ చేస్తున్నా. ఈ పిక్ పైన సెలెక్ట్ చేసుకొని ప్లస్ ఐకాన్ ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాతకి ఇప్పుడు మనము ఫోటో అనేది మూవ్ అండ్ టచ్లోకి వెళ్ళేసి సైజ్ అనేది తక్కువ చేసుకున్నాం. ఇలా సైజ్ అనేది తక్కువ చేసుకోండి. ఫోటో అయితే కొంచెం కిందికి అయితే స్క్రోల్ చేయండి. కిందికి స్క్రోల్ చేసిన తర్వాతకి మళ్ళీ కొంచెం సైజ్ అయితే పెంచుకోండి. ఇలా సైజ్ పెంచుకోండి. ఇలా ఫోటో వీడియోకి అడ్జస్ట్ వరకు ఇలా అయితే చేసుకోండి. ఇప్పుడైతే మనకైతే బాగా అడ్జస్ట్ అయిపోయింది కదా, చూడండి. ఇలా అడ్జస్ట్ అయితే అయిపోయింది కదా. సరే, ఫోటో పైన క్లిక్ చేసి ఫోటోని అయితే అడ్జస్ట్ అయితే చేసుకోండి. ఇలా ఫోటో మీద యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాతకి బ్యాక్ అయితే రండి. ఇప్పుడు గ్రూప్ ఎడిట్ కూడా అయిపోయింది కదా. ఇప్పుడు మెయిన్గా మనం ఎఫెక్ట్ ఎలా యాడ్ చేయాలో చూపిస్తాము. ఫ్రెండ్స్, ఫోటోస్తో యాడ్ చేశారు కదా, ఇప్పుడైతే మనం ఫోటోస్కి ఎఫెక్ట్ ఎలా యాడ్ చేయాలో చూపిస్తాను. మొదట మనం బ్యాక్ అయితే రండి. బ్యాక్ వచ్చిన తర్వాతకి షేక్ ఎఫెక్ట్ మీద ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాతకి ఫస్ట్ ఎఫెక్ట్ ఉంది కదా, ఈ ఎఫెక్ట్ అయితే క్లిక్ చేయండి. ఎఫెక్ట్ ఫోటో పైన క్లిక్ చేసిన తర్వాతకి ఎఫెక్ట్కి వెళ్ళేసింది. ఎఫెక్ట్కి వేసిన 3 డాట్స్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన కాపీ ఎఫెక్ట్ అయితే చేసుకోండి. చేసుకున్న తర్వాతకి బ్యాక్ అయితే రండి. బ్యాక్ వచ్చిన తర్వాతకి మళ్ళీ బీ మీద ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాతకి ఇక్కడ స్క్రోల్ చేయండి. ఫస్ట్ ఫోటో పైన క్లిక్ చేసి ఎఫెక్ట్కి వెళ్ళేసి క్లిక్ చేసి పేస్ట్ ఎఫెక్ట్ అయితే చేయండి. పేస్ట్ ఎఫెక్ట్ చేసిన తర్వాతకి ఈ పిక్ వదిలేసేయండి. మళ్ళీ సేమ్ ఇక్కడికి వచ్చేసి ఈ పిక్ అయితే ఎఫెక్ట్స్ అయితే పేస్ట్ చేయండి. పేస్ట్ చేసిన తర్వాతకి మళ్ళీ కొంచెం స్క్రోల్ చేసిన తర్వాతకి ఇక్కడ ఈ పిక్ అయితే ఎఫెక్ట్ అయితే పేస్ట్ చేయండి. పేస్ట్ చేయండి. ఇప్పుడైతే మనము ఈ 3 పిక్స్ అయితే చేసాం కదా, ఇప్పుడు ఇంకో పిక్ కూడా చేయాలి. అదిలో చూపిస్తాను. బ్యాక్ అయితే రండి. బ్యాక్ వచ్చిన తర్వాతకి షేప్ పిక్ మీద ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాతకి ఇప్పుడు ఈ ఫోటో మీద క్లిక్ చేసి ఎఫెక్ట్కి వెళ్ళి సేమ్ కాపీ అయితే చేసుకోండి. కాపీ చేసుకున్న తర్వాతకి బ్యాక్ అయితే రండి. బ్యాక్ వచ్చిన తర్వాతకి బీ మీద ట్యాప్ చేయండి. బీ మీద ట్యాప్ చేసిన తర్వాతకి ఇప్పుడు ఇంకొక ఫోటో అయితే ఉంది కదా, ఈ ఫోటో మీద క్లిక్ చేసి ఎఫెక్ట్కి వెళ్ళేసి క్లిక్ చేసి పేస్ట్ ఎఫెక్ట్ అయితే చేయండి. పేస్ట్ ఎఫెక్ట్ చేసిన తర్వాతకి ఇట్లా ముందుకు స్క్రోల్ చేయాలి. ఇంకో ఫోటో ఉంది కదా, ఈ ఫోటో మీద కూడా క్లిక్ చేసి ఎఫెక్ట్కి వేసి పేస్ట్ ఎఫెక్ట్ అయితే చేయండి. చేసిన తర్వాతకి కొంచెం స్క్రోల్ అయితే చేయండి. స్క్రోల్ చేసిన తర్వాతకి ఈ ఫోటో పైన కూడా క్లిక్ చేసి ఎఫెక్ట్కి వేసి పేస్ట్ ఎఫెక్ట్ అయితే చేయండి. చేసిన తర్వాతకి మళ్ళీ కొంచెం ముందుకు ఇప్పుడైతే అయిపోయింది కదా, సారీ ఎఫెక్ట్ అయితే అయిపోయింది. మొత్తం ఎఫెక్ట్ అయితే అయిపోయింది. ఇప్పుడు మనం ఈ చిన్న ఫోటోస్కి ఎఫెక్ట్ ఎలా యాడ్ చేయాలో చూపిస్తాను. ఇప్పుడైతే బ్యాక్ అయితే రండి. బ్యాక్ వచ్చిన తర్వాతకి ఇక్కడ షేక్ ఎఫెక్ట్ ఉంది కదా, ఎఫెక్ట్ మీద ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాతకి ఈ ఎఫెక్ట్ అయితే కాపీ అయితే చేసుకోండి. కాపీ ఎఫెక్ట్ అయితే చేసుకున్న తర్వాతకి బ్యాక్ అయితే రండి. బ్యాక్ వచ్చిన తర్వాతకి బీ మీద ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాతకి కొంచెం స్క్రోల్ చేయండి. ఇప్పుడు మనం ఈ స్మాల్ పిక్స్ ఉన్నాయి కదా, ఈ పిక్స్కి ఎఫెక్ట్ ఓన్లీ ఈ యొక్క ఎఫెక్టే ఉంటుంది. ఫోటో పైన క్లిక్ చేసి 3 చేసి పేస్ట్ ఎఫెక్ట్ అయితే చేయండి. సేమ్ అన్ని పిక్స్కి అయితే అలానే చేయాలి. పేస్ట్ ఎఫెక్ట్ అన్ని పిక్స్కి అయితే మీరు ఇలా అయితే చేయండి. పేస్ట్ ఎఫెక్ట్ ఇప్పుడు ఈ 3 పిక్స్ కూడా సేమ్ పిక్ పైన వచ్చేసి ఎఫెక్ట్కి వెళ్ళేసి పేస్ట్ ఎఫెక్ట్. మళ్ళీ ఈ ఫోటో కూడా ఎఫెక్ట్కి వెళ్ళేసి పేస్ట్ ఎఫెక్ట్. పిక్ పైన సెలెక్ట్ చేసి ఎఫెక్ట్కి వెళ్ళేసి పేస్ట్ ఎఫెక్ట్. చూడండి, ఎఫెక్ట్ అయితే చాలా లుక్ అయితే ఉంటాయి ఫ్రెండ్స్. ఇక ఈ పిక్ పైన సెలెక్ట్ చేసి ఎఫెక్ట్కి వెళ్ళేసి పేస్ట్ ఎఫెక్ట్. మళ్ళీ ఈ పిక్ అయితే సెలెక్ట్ చేసి ఎఫెక్ట్కి వెళ్ళేసి పేస్ట్ ఎఫెక్ట్. ఈ పిక్ పైన కూడా సెలెక్ట్ చేసి ఎఫెక్ట్కి వెళ్ళేసి పేస్ట్ ఎఫెక్ట్. ఫ్రెండ్స్, వీడియో అయితే బాగుంటుంది. మీరు కూడా మీ పిక్స్ లుక్ అయితే చేసుకోండి ప్లీజ్ ఫ్రెండ్స్. వీడియోకి అయితే ఒక లైక్ అయితే చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మీ నుంచి కోరుకుంటున్నది ఒకటే ప్లీజ్ ఫ్రెండ్స్, ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి వీడియో అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. వీడియో అయితే చాలా బాగుంటుంది. మీరు కూడా అయితే ఎడిట్ చేసుకోండి ఫ్రెండ్స్. జై హింద్.